గాంధీ హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజు నరసింహ ఆకస్మిక తనిఖీలు చేశారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. డాక్టర్ల అటెండెన్స్ షీట్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైర్హాజరైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఓపీలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్ డీఎంఈని ఆదేశించారు. గాంధీలో ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, స్కానింగ్ వార్డులను పరిశీలించారు దామోదర. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈని ఆదేశించారు. విధులకు గైర్హాజరైన డాక్టర్లపై చర్యలుంటాయని, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఆర్ఎంఓలు డుమ్మా కొడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గాంధీలో వైద్య సేవలపై త్వరలోనే రివ్యూ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు మంత్రి. ముఖ్యంగా తెలంగాణలో జిల్లా హాస్పిటల్సే కానీ మన హైదరాబాద్లో ఉన్న పెద్ద ఆసుపత్రులే కానీ ఎక్కడ కూడా పేషెంట్కు ఇబ్బంది కలగకూడదు. ప్రధానంగా 4 అంశాలు. ఒకటి హెచ్ఆర్, అటెండెన్సు, ఆ తర్వాత డ్రగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీసు, ఎక్విప్మెంట్, టెస్టింగ్. ఇక్కడ కూడా మా ప్రజలకు ప్రభుత్వాన్ని నమ్ముకుని హాస్పిటల్ నమ్ముకుని వచ్చి పేద ప్రజలకు ఇబ్బంది కలగలేదు. ఈరోజు కూడా నేను గమనించాను, కొద్దిగా యాబ్సెంటిజం ఉన్నది. దానిపైన ప్రభుత్వం ఖచ్చితంగా సీవియర్గా స్పందిస్తుంది. దానికి తోడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొన్ని లోపాలని దాన్ని కూడా సర్దిద్దాం. హెచ్ఓడీస్ కూడా టైంకి రావట్లేదు డాక్టర్. అదే చెప్తున్నా కదా, టైం కాదు. హెచ్ఓడి కానీ ఎవరైనా కానీ టైంకి రావాల్సిందే. ఉపేక్షించేది లేదు ఎవరు కూడా. ఎవరు తీసుకుంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి, విల్ టేక్ యాక్షన్. ఎన్ని ఆపరేషన్ థియేటర్ కానీ డ్యూటీ టైమింగ్స్ కానీ ఖచ్చితంగా ఎవరైనా కానీ చేస్తే కరెక్ట్ చేయాలి, లేదా రాజీనామా చేసి పోవచ్చు.